అందరికీ నమస్కారం. సంభాషణం కార్యక్రమానికి పునరాహ్వానం. ఈరోజు మనతో సంభాషిస్తున్నవారు డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీకు ఉద్యోగం వచ్చేసింది, అంటే జీవితంలో ఒక రకమైన స్థిరత్వం వచ్చింది. కానీ తర్వాత కూడా మీరు ఇంకా చదివారు, పైకి వచ్చారు. అలాగే ఈ ఆర్ఎస్ఎస్లో కూడా మీరు జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షుడిగా అయ్యారు. చాలా కాలం జాతీయ సాహిత్య పరిషత్ అభివృద్ధిలో మీరు పాల్పంచుకున్నారు, తోడ్పడ్డారు. ఈ విశేషాలు వివరిస్తారా? సైమల్టేనియస్గా అకాడమిక్ లైఫ్ ప్లస్ ఈ రకమైన అంటే ఇప్పుడు 6 సంవత్సరాలు తెలుగు పండితుడిగా ఉన్నానండి. నేను 1967 జూన్ 11వ తేదీ నుంచి తెలుగు పండితునిగా అక్కడ మొదలుపెట్టాను. ఈ ఉద్యోగము మాడుగుల మంచి ఊరండి, బాగా శక్తివంతమైన ఊరు నిజానికి. ఎవరైనా ఎటువంటి వాళ్ళు వచ్చినా కానీ అన్నం పెట్టే ఊరు. అంతేకాకుండా పంటలు బాగా పండే ఊరు. ఊరిలో వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి వాళ్ళే దాదాపుగా 70% వాళ్ళు కనిపిస్తారు, ఎక్కువనే కనిపిస్తారు. అక్కడ 6 సంవత్సరాలు నేను చిన్నప్పుడు చదువుకున్న ఊరు. అది కూడా 6 సంవత్సరాలు అక్కడ పనిచేసే సందర్భంలోనే మొదట ఏదైతే నేను ఈ పాలెం ఓరియంటల్ కాలేజీలో రచన మొదలుపెట్టానో అందులో ఉన్న కొన్ని పద్యాలు ఒకరిద్దరు విన్నారు. ఈ రెడ్డి మాట పద్యాలు మొదటి పుస్తకం అండి అది. అన్న తర్వాత నా స్నేహితులు, ఉపాధ్యాయులలో ఉన్న స్నేహితులు దాన్ని ప్రచురించాలి అన్నారు. ప్రచురించడానికి మరి డబ్బులు, నాకు మొదటి జీతము అంటే ఉద్యోగంలో చేరిన తర్వాత ఫస్ట్ శాలరీ ఎంత అంటే 98 రూపాయల 25 పైసలు నెల జీతం. ఈ 98 రూపాయల 25 పైసలు నలుగురు కలిసి ఒక దగ్గర అందరం బ్రహ్మచారులం, ఉపాధ్యాయులలో అందరూ 5గురు బ్రహ్మచారులం, 5గురం కలిసి ఒక దగ్గర వంట చేసుకోవడం. అందులో రొట్టెలు చేయడం నా పని అండి. ఎందుకంటే పల్లెటూరులో జొన్న రొట్టెలు తోటే బాగా నడుస్తుంది కదా, రొట్టెలు చేయడం. తర్వాత వంట బాగా వచ్చు కాబట్టి నేను పని చేస్తూ ఉండేవాడిని. మిగతా అందరూ కూడా తోడ్పడుతుండేవాళ్ళు. అందరూ కలిసి 5గురం కలిసి ఒక దగ్గర ఉన్నాము. ఇది ఈ స్థితులలో ఈ నా పద్యాలు విన్నారు వాళ్ళు. ఈ పద్యాలు ఎవరైనా ఒక దాత దగ్గరికి వెళ్ళి దీని డబ్బులు సంపాదిస్తే ఆయన ఇస్తే ప్రింట్ చేసుకోవచ్చు. వెనకటికి రాజులు కూడా ఇట్లాగే చేస్తారు, రాళ్ళ దగ్గర కవులు అడిగేవాళ్ళు. కాబట్టి ఉన్న వాళ్ళ దగ్గర మనం తీసుకుంటే వాళ్ళకు పుణ్యం దక్కుతుంది, ఇచ్చినందుకు ఆ డబ్బుకు సార్థకత వస్తుంది అన్నారు. అంటే ఈ చుట్టుపక్కల ధనవంతుడు ఎవరు కాదు. అక్కడికి పోలేపల్లి అని ఇంకొక ఊరు ఉందండి, మాడుగులకు దగ్గరగా. అది ఆ ఊరిలో అందరికంటే ధనవంతుడు అల్వాల్ రెడ్డి అని ఆయన ఉన్నాడు. ఆయన అడిగితే సరిపోతుంది. అయితే ఆయన దగ్గరికి మరి ఒట్టి చేతులతో పోతే బాగుంటుంది కదా, ఆయన మీద 300 పద్యాలు రాసుకొని ఒక సెలవు రోజు వెళ్ళాను. నేను వెళ్ళి ఇట్లా పుస్తకం రాశాను అంటే అలాగా ఆయన మీద రాసిన పద్యాలు చదివాను. అయితే నన్ను ఏం చేయమంటావు అడిగారు. అంటే దీన్ని ప్రచురించాలి, అది ఎంత అవుతుంది అన్నారు వారు. అంటే కనుక్కోలేదు. ఇదిగో నీకు నేను 20 రూపాయలు ఇస్తున్నాను, ఇవి తీసుకొని ఇక్కడి నుంచి ఇట్లా హైదరాబాద్ పో, ఎంత అయిందో కనుక్కొని మళ్ళరా. అదండి. వెంబడే నేను అక్కడి నుంచి ఆ మరుసటి రోజు వెళ్ళాను. వెళ్ళి కనుక్కున్నానండి. నిజమండి, ఆ కాలంలో 140 రూపాయలకు 1000 పుస్తకాలు ప్రింట్ అయినాయండి. పేజీకి 4-5 పద్యాలు చొప్పున శతకము, ఆయనకు అంకితం ఇచ్చినటువంటి ఒక 4 పద్యాలు అలాగా. సో ఆయన స్పాన్సర్ చేశారా? చేశారు. ఆయన మరుసటి రోజు వచ్చి నేను చెప్పిన తర్వాత ఆ డబ్బులు నా చేతికి ఇచ్చేశారు. మళ్ళీ తాను ఈ శతకం వస్తుందా రాలేదు ఏమనుకోలేదు ఆయన. వెళ్ళి నేను 5-10 పుస్తకాలు చేతికి ఇచ్చేసి వచ్చేసాను అంతేగా. ఆ తర్వాత ఇదే స్థితిలో 1969వ సంవత్సరం వచ్చింది. 69వ సంవత్సరం ఇటు పాఠాలు చెప్పడం నడుస్తుందండి. నేను భగవద్గీత అమృతి అక్షరాలు రాయడం మొదలుపెట్టాను. ధర్మక్షేత్రము కురుక్షేత్రము ధాత్రి యుద్ధము చేయగూడిన నాదు పుత్రులు పాండవాదులు ఏమి చేసిరి సంజయ. మొదటి శ్లోకం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవ మామక పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఇది అనువాదం చేస్తూ ఒక 4 అధ్యాయాలు
నేను మా పంచాయతీ రాజ్యం పత్రిక వస్తుండేదండి. అందులో నాకు 2-3 గేయాలు ప్రింట్ అయినాయి అప్పటికి. అది గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి వచ్చే పత్రిక. చిర్రావూరు నాగభూషణాచార్యులు గారని పక్షపత్రిక దాన్ని నిర్వహిస్తుండేవారు. వారికి ఈ నేను రాసినవి పంపించాను. 1-2 కథలు కూడా పంపించాను. అప్పటికి కొన్ని కథలు కూడా రాసినాను. ఇది పంపించిన తర్వాత వారు వరుస పెట్టి భగవద్గీత వేయడం మొదలుపెట్టేశారు. ఆ భగవద్గీత వేస్తూనే నేను 1-2 నవలలు కూడా రాశానండి అప్పుడు. అంటే పూర్వం రాసిన వాటిని డెవలప్ చేసుకొని చేశాను. చేసిన తర్వాత ఇవి 2 నవలలు సీరియల్గా కూడా వేశాడు ఆయన. ఇది ఒకవైపు పంచాయతీ రాజ్యంలో భగవద్గీత వస్తుంది ముత్యాల సరాల్లో, మరొకవైపు నవలలు కూడా సీరియల్గా వేశాడు. అట్లా 2-3 ఏళ్ళు నచ్చిందండి సాహిత్యం ఆ విధంగా. కానీ జాగృతిలో అప్పటికి రాయలేదా మీరు? లేదు, అప్పటికి ఇంకా మనకు జాగృతి పరిచయం లేదు. ఈ పంచాయతీ రాజ్యం పక్షపత్రిక నేను తెలుగు అధ్యాపకునిగా ఉన్నాను. అయితే ఆంధ్రభూమికి అప్పుడప్పుడు పంపించాను కథలు, పడలేదు. చివరికి ఒక కథ వచ్చిందండి. ఆ కథ పేరు అలుక. ఇది ఒక సంఘటన. ఒక వివాహంలో మా బంధువుల వివాహమే. ఆ వివాహానికి వెళ్ళినప్పుడు అబ్బాయి అలగడము, అలిగినటువంటి అబ్బాయిని అతనికి అడిగింది ఇది ఇచ్చి అది ఇచ్చి తీసుకురా వస్తామనడము, దాంతో ఈ అమ్మాయి ఇలాంటి అబ్బాయి ఇట్లా అడుగుతాడా అనేటటువంటి రకంగా అన్నదని తెలియడము, వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని చివరికి అబ్బాయి తనకి ఏది ఇచ్చినా ఇవ్వకుండా చేసుకుంటాన్న స్థితికి రావడము. అలాంటి అలుక ఆంధ్రభూమిలో గోరా శాస్త్రి గారు వేయటనుకున్నారు. ఆ తర్వాత 5-6 కథలు అప్పుడప్పుడు వేశారండి వారు. సో ముందు మీరు కథా రచయిత అనమాట. కథా రచయిత. అట్లాగే ఆంధ్రభూమిలో అలక కథా సంపుటి, అలక కథ వచ్చింది. నేను కథా సంపుటి ఆ తర్వాత వేసుకున్నాను. దాని పేరు కూడా అలక. దాంట్లో 7 కథలు. ఇవన్నీ కూడా ఆంధ్రభూమిలో వచ్చిన కథలే. 6-7 కథలు. దాంట్లో కొన్ని సామాజిక జీవితానికి సంబంధించినవి, అన్నీ కడగడ్లు, కష్టాలు. అయితే ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం వస్తుందండి. మీరు ఎక్కడ చదివారో, ఏ ఊళ్ళో ఏ పాఠశాలలో చదివారో అక్కడ అధ్యాపకులుగా చేరారు. సో మీకు పాఠాలు చెప్పిన వాళ్ళతో కూడా మీరు కలిసి పనిచేయాల్సిన పరిస్థితి వస్తుంది కదా, అది ఎలా ఫీల్ అయ్యారు, ఎలా ఉండేది? అక్కడ ఉన్నారు, వాళ్ళు ఉన్నారు. అప్పటికి ఇంకా రిటైర్ కాలేదు వాళ్ళు. 1-2 ఉన్నారు పెద్దవాళ్ళు వాళ్ళు. అయితే వాళ్ళు గురువులు. వాళ్ళు ఎందుకంటే నేను యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చానని, ఆ తర్వాత తెలుగు బాగా చెప్తున్నాను అని, పిల్లలతో కలిసిపోయి చెప్తున్నాను అని, తర్వాత ఆడుతూ పాడుతూ చెప్పుకుంటున్నాము అని చాలా ప్రేమ చూపించారు వాళ్ళంతా కూడా. నన్ను వాళ్ళల్లో వాళ్ళ ఇంటి మనిషిగా, ఎందుకంటే రఘుపతి రెడ్డి గారని నిజానికి నాకు 4వ తరగతిలో 3వ తరగతిలో అక్షరాలు రాయించిన వారు. అంతేకాకుండా మా ఇంట్లోకి వచ్చి, నేను మా మేనమ్మ గారి ఇంట్లో ఉన్నప్పుడు ఇంట్లోకి వచ్చి ఎట్లా చదువుకోవాలి, ఎట్లా కూర్చోవాలి, దీపం పక్కన పెట్టుకుని చదువుకోవడం, ఎలా కూర్చోవాలి అని. మా తమ్ముడు నిద్రపోతుంటే దెబ్బ కొట్టిపోయినాడు. చదువుతూ నిద్రపోతామని చోటు కొట్టాడు. కొట్టేవారు మా మేనమామ గారు, పిల్లవాడు నిద్రపోతుంటే కొడతావా అని మా మేనమామ గారు చెప్పలేదు. ఎంత చేశారు మీదికానంటే, మళ్ళా రఘుపతి గారు ఈ ఇంట్లోకి రావద్దు నువ్వు, పిల్లవాడు వాడికి నిద్ర వస్తుంది కానీ వాడికి ఇట్లా చెప్ప మీద కొట్టాడండి. కొట్టే వరకు ఈ పక్కన మొగురం ఉంది, ఆ స్తంభం మొగురం, దాన్ని గుద్దుకున్నాడు. గుద్దుకొని కవ్వు అని ఏడ్చాడు వాడు. దాంతో మా మేనమా గారికి వచ్చిందండి కోపం. అది ప్రేమ అంతే. ఆ తర్వాత మేము అనుకుంటాం ఇంత కోపం వచ్చాడు. దాంతో ఆయన రావడం మానేశాడు. కానీ ఆయన ప్రేమ ఉందండి. అట్లా వాళ్ళతో కలిసి చేయడం అనేది వాళ్ళు మధ్య మధ్య చెప్తున్న విషయం. మాధవరెడ్డి గారిని రాజకీయ విషయాలు చెప్పేవారు. ఇంకో గొప్ప విషయం ఉందండి ఇక్కడ తెలుసుకోదగ్గది. జయపాల్ రెడ్డి గారు ఆ ఊరు కదా, యూత్ కాంగ్రెస్ కార్యదర్శిగా ఉన్నారు కదా, వారు అప్పుడప్పుడు ఊరికి వచ్చేవారండి. వచ్చిన సందర్భంగా ఆ రోజు సాయంకాలము అధ్యాపకులందరూ కలిసి విందు చేసుకునేవాళ్ళండి. జయపాల్ రెడ్డి గారిని పిలిచేవారు. పిలిచిన తర్వాత ఆయన్ని ప్రశ్నలు వేసేవారు. ఆయన మొట్టమొదటి రాజాజీ అనుయాయి, రాజాజీ భక్తుడు, స్వతంత్ర పార్టీలో ప్రభావం పడినటువంటి ఆయన. తర్వాత ఆయన 10th క్లాసులోనే లిఫ్కో డిక్షనరీ మొత్తం నోటికి వచ్చేదంట అండి. అలాంటి పేరు అంటే ఆయన ఆ ప్రశ్నలు అడుగుతూ ఉంటే ప్రపంచ రాజకీయాలు అవి ఇవి కూడా తెలుస్తూ ఉండేటివి. వాళ్ళు అడిగేవాళ్ళు, ఆ ఊరి వాళ్ళు ఎక్కువగా అధ్యాపకులుగా ఉండేవాడు. వాళ్ళ వల్ల క్రమశిక్షణ
నిష్ఠ, సమయానికి రావాలి, పాఠాలు చెప్పాలని. అంతేకాదండి, ప్రభుత్వ పాఠశాల, జిల్లా పరిషత్ పాఠశాలలు అయినా కానీ సరైన భవనం లేదు. మేము అందరం కలిసి, అధ్యాపకులు అందరం కలిసి ఒక నాటకం తయారు చేసామండి. ఆ నాటకానికి టికెట్ పెట్టానండి. నేను చుట్టుపక్కల ఊళ్ళోకి తిరిగి ఓ 10-15 టికెట్లు అమ్మవచ్చాను. తక్కువనే కావచ్చు, 5 రూపాయలు 10 రూపాయలే కావచ్చు. ఆ విధంగా 12 గదులు కట్టామండి మేము. అంటే ఊరి వాళ్ళ సహాయం ఉంది. 12 గదులు, రేకుల గదులే కావచ్చు కాక, కానీ 12 గదులు అంటే మామూలు మాట కాదు. 12 తరగతులు కూర్చుంటాయి అక్కడ. అట్లాగా 10వ తరగతి వరకు ఉన్నటువంటి దాంట్లో అది. నేను కొత్తగా అక్కడికి వెళ్ళాను కాబట్టి అప్పుడు అక్కడ 11వ క్లాస్ వరకు ఉండేదండి. అలా 11వ క్లాస్ వరకు ఉన్న దాంట్లో నేను హిందీ 6-7 తరగతులకు హిందీ కూడా చెప్పేవాడిని. 4-5 తరగతుల నుంచి మొదలెట్టుకుంటే 11వ తరగతి వరకు తెలుగు చెప్పుకుంటుండేవాడు. స్వవిద్య ఎట్లా మీరు? నేను ఇంటి దగ్గర చదువుకుంటుండేవాడిని అండి. ఏడాది అయిన తర్వాత నాకు వివాహం అయింది. ఏడాది ఇది అయిపోయిన తర్వాత వివాహం అయిందండి. ఇంట్లో నేను పుస్తకాలు చదువుకోవడము, పరీక్ష ఇవ్వాలి, BOL పాస్ కావాలి. BOL చేస్తే కానీ, ఆ తర్వాత ట్రైనింగ్ చేస్తే కానీ మనకు పర్మనెంట్ అవుతుంది. ఇది ఒకటి ఉంది. అది కాకుండా DSTలో సెలెక్ట్ అయితే కూడా ఈ పోస్టు మీద కూడా పర్మనెంట్ కావచ్చు. ఈ డిపోయిల మీద జూనియర్ తెలుగు పండితం. కాబట్టి చదువుకుంటూనే నేను పుస్తకాలు కొనుక్కొచ్చుకున్నప్పటికే చదువుకుంటూ ఉండేవాడిని. ఏవో కొన్ని రాసుకుంటూ ఉండేవాడిని. ఈ తర్వాత పత్రికలకు రాస్తూ ఉండడం, ఈ విధంగా ఉండేది. అంతేకాకుండా పిల్లలందరికీ కూడా 15వ ఆగస్టు, 26వ జనవరి ఈ సందర్భంగా దేశభక్తితో కూడుకునేటటువంటి నాటకాలు కూడా తయారు చేసి అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చేవాళ్ళం. అవన్నీ కూడా ఒక రూపానికి రాకుండా అప్పటికప్పుడే తయారు చేసినాయి. ఆ పిల్లలకి తయారయ్యి ప్రదర్శించేవాళ్ళు. దాంతో ఊరు వాళ్ళంతా కూడా ఈయన వచ్చిన తర్వాత మంచిగా ప్రదర్శనిస్తున్నారు పిల్లలు అని ఆ పేరు ఊరు వాళ్ళందరికీ నా పేరు తెలిసిపోయింది. అలాగా కాబట్టి అందరిలో కలిసిపోవడం అనేటటువంటిది ఉండింది. ఒక గొప్ప అనుభవం ఉందండి ఇక్కడ. నేను 4-5 తరగతులు కూడా తెలుగు చెప్పేవాడిని. ఆ తర్వాత అక్కడ ఉన్నప్పుడే HSC పోయి SSC వరకే, HSCని తీసేశారు. HSC ఉన్న మొదటి సంవత్సరంలో ఒక దేవరకొండలో HSC తరగతిలో, అంటే 11వ తరగతిలో ఉన్నటువంటి ఒక అబ్బాయి అక్కడ స్కూల్ నుంచి అతన్ని పంపించేసేసారు. ఏదో గొడవ చేశారని, గొడవ చేశారో ఏదో పంపించేశారు. ఆ ఊరికి అతను మేనల్లుడు. ఆ అబ్బాయి వచ్చి ఈ పాఠశాలలో చేరాడు. నేను అతనికి గురువు అయినాను. అతను ఇప్పుడు తెలంగాణ శాసన మండలి అధ్యక్షుడు. అదండి. నన్ను గురువుగారు అంటారు. అది స్థితి ఏంటి. కాబట్టి మీరు అక్కడ నుంచి హైదరాబాద్ ఎలా వచ్చారు? ఇప్పుడు పరిస్థితి ఏమిటి అని అంటే, ఇక్కడ 6 సంవత్సరాలు నేను ఇక్కడ టీచర్గా ఉంటూ BOL పూర్తి చేసుకున్నానండి. అయితే డిపోఎల్లో నేను ఉండంగానే 2వ సంవత్సరము మే 10వ తేదీన, అంటే ఏడాది అయింది నా ఉద్యోగం అయిపోయి, ఏప్రిల్లో మళ్ళీ కొత్త అపాయింట్మెంటు, మేలో కొత్త అపాయింట్మెంట్ వచ్చింది. అది కూడా ఆర్డర్ వచ్చేసింది, తెప్పించుకున్నారు వాళ్ళే. మేలో నాకు వివాహం అయింది. ఆ వివాహము హైదరాబాద్లో అయింది. హైదరాబాద్ వాళ్ళు పరిగి స్వస్థలము, కానీ హైదరాబాద్లో ఉంటున్నారు. వాళ్ళ బంధుత్వం నేను పనిచేస్తున్న ఆ ఊరిలో ఉంది. అక్కడ ఉన్నటువంటి నాకు బావగా వరుస అయ్యేటటువంటి వారు మాట్లాడారు. అలాగా వివాహం అయిందండి. అలాగా ఆ అమ్మాయి నేను ఇద్దరం కలిసి అక్కడే ఉండడం మొదలుపెట్టాం. మాడుగుల్లోనే. అక్కడే 5 ఏళ్ళు, వివాహం అయిన తర్వాత 5 ఏళ్ళు అక్కడ ఉన్నాను. ఈ 5 ఏళ్లలో ఒక్క సంఘటన, 2 సంఘటనలు తప్పకుండా చెప్పుకోవాల్సి ఉన్నాయండి. ఉద్యోగరీత్యా అక్కడ ఉన్నా కానీ DSC వచ్చింది అప్పుడే. ఎట్లా ఇక్కడ పనిచేస్తున్నాం మనము, జూనియర్ తెలుగు పండితుడిగా సెలెక్ట్ అవుతాం. యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ ఉంది, మనకేంటి అనుకున్నాం. అయినా కానీ ఆ ఊరి వాళ్ళల్లో మన మీద ప్రేమ ఉన్నటువంటి, నేను చెప్పాను కదండి, అభినవ మధుల గోపాలకృష్ణయ్య గారని వారు చెప్పేశారు జయపాలరెడ్డి గారికి. చెప్పేసి చెప్తే నువ్వు సెలెక్ట్ అవుతాను ఆయన, నీకేం చింత లేదు అని అన్నారు. సరే, అప్పుడప్పుడు నేను యువకుడినే కాబట్టి మా హెడ్ మాస్టర్ గారు ఎప్పుడైనా జిల్లా పరిషత్కు వెళ్ళి ఏదైనా పని ఉంటే చూసుకురమ్మనేవాడు. అలాగే నేను జిల్లా పరిషత్కి వెళ్ళాను. DSC ఇంటర్వ్యూస్ అయిపోయిన తర్వాత ఆ జిల్లా పరిషత్లో ఒక క్లర్కు నా దగ్గరకు వచ్చి, సార్ ఎంత పని అయింది సార్ అన్నాడు. ఏమైందండి? 84 మంది తెలుగు పండితులు సెలెక్ట్ అయినారు సార్, మీ పేరు లేదు సార్.
అతను ఏ డగ్గుత్తికతో అన్నాడో నాకు అదే స్థితి ఏర్పడింది. 84 మందిలో పేరు లేదు. సార్ రేపు లిస్ట్ విడుదలవుతుంది అని చెప్పేశాడు. నేను నా పని పూర్తి చేసుకొని మారులోకి వచ్చేసి గోపాలకృష్ణ వారికి విషయం చెప్తే, వెంబడే నువ్వు వెళ్ళు నాయన, వెళ్ళేసి జయపాల్ గారిని కలువు అని చెప్పేశాను. నేను వచ్చేసి ఉస్మాన్ గంజ్లో వాళ్ళ ఇంటికి వెళ్ళేసి అదే సాయంకాలం కలిసాను. రేపు పొద్దున్నే మనం వెళ్దాము, చైర్మన్కి వెళ్తాము, పొద్దున్నే రండి అన్న. ఇద్దరం కలిసి నన్ను వాళ్ళ కారులో తీసుకొని వెళ్ళారండి. ఇది తప్పకుండా ప్రతి ఉద్యోగి కానీ ఇది తెలుసుకోవాల్సిన విషయం అండి. వెళ్ళిన తర్వాత వాళ్ళిద్దరూ లోన కూర్చున్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ కేకే రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు అడుగుతున్నారు, తెలిసిందండి ఒక అబ్బాయి సెలెక్ట్ కాలేదని. ఏమిటి? యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అబ్బాయి సెలెక్ట్ కాలేదని తెలిసిందండి. ఇది పత్రికలకు ఎక్కుతుంది, మనం బదనాం అవుతామండి అన్నారు. అంటే ఇది చెప్పుకోవడంతో తప్పేం లేదండి. జపాన్ అయితే నువ్వు నాకు ఎన్ని పేర్లు ఇచ్చినావు అన్నాడండి ఆయన. అంటే 12 పేర్లు ఇచ్చిన. ప్రతి నాయకుడు 10 పేర్లు ఏమని చెప్పినా నువ్వు 12 ఎందుకు ఇచ్చినావు అన్నాడండి ఆయన. నాకు ఇది వినిపిస్తున్నాయి ఈ మాట. అంటే 12 ఇచ్చినాను, ఉన్నారు అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇచ్చాను అన్నాడు ఆయన. అంటే మరి పిల్లవాడి పేరు ఎక్కడ పెట్టావు అన్నాడు. అంటే 12వ పేరు పెట్టినా అన్నాడు ఆయన. ఫస్ట్ క్లాస్ వచ్చి యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడి పేరు నోట పెట్టక చివరి పెడతావా, తప్పు నీది అన్నాడు ఆయన. అంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడు ఎక్కడైనా సెలెక్ట్ అవుతాడు, ఎక్కడ పెట్టే సెలెక్ట్ అవుతాడు, కాబట్టి మిగతా వాళ్ళని పెట్టేసినా అందరు సెలెక్ట్ అవుతారు అనుకో అక్కడ పెట్టా అన్నాడు. తప్పు నీది పెట్టుకుని నన్ను మాట్లాడుతున్నావు. ఏదైనా కానీ ఇప్పుడు మనము పేరు పెట్టాల్సిందే, లేకపోతే మనం పత్రికలు ఎక్కుతాం ఆయన అన్నాడు. సరే ఎక్కడుండి ఆ పిల్లగాడు అన్నాడు. నాకు వినిపిస్తున్నాయండి ఈ మాటలన్నీ. నేను లోనికి వెళ్ళిన. ఇంత బక్కగా ఉన్నావు, బాగా చెప్తావు పాఠాలు అంటే వెంబడే జయపాల్ రెడ్డి గారు మన దగ్గర సమావేశం అయినప్పుడు మీ సన్మాన పత్రం మీ అబ్బాయి రాశాడండి అన్నాడు. ఇది జరిగింది ఆ సంఘటన. అది కొన్నాళ్ళ క్రితం. అనేవరకల్లా అట్లాగా నువ్వు అయితే నీకు ఇప్పుడు పర్మనెంట్ కావాలంటావు. అవును సార్ అంటే అయితే సరే 10 బింగిల్లు అన్నాడండి. అంటే నాకు ఎట్లయినా సెలెక్ట్ కావాలి ముఖ్యం. ఈ 10 బింగిలు కాదు 100 అయినా తీస్తాం, మనకు కావాల్సింది ఉంది అక్కడ. నేను 2 చేతులు ఇట్లా పట్టుకొని గడప దగ్గర బింగిలు తీసాను, ఇట్లా పట్టుకొని తీస్తాం. 1 2 3 4 అని మనసులో అనుకుంటున్నాను. నా కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయండి. సరిగ్గా నా దిక్కు చూస్తున్నా ఆ చైర్మన్ గారి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయండి. ఆగు అన్నాడు ఆయన. ఆగిన. నేను సెలెక్ట్ అయినావు, వెళ్ళు అన్నాడు. నేను దండం పెట్టి బయటకు వచ్చానండి. ఇది అంటే నేను దీని మీద ఒక కథ ఎలా రాయాలి, ఈ విధంగా యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అబ్బాయిని సెలెక్ట్ చేయకుండా వాళ్ళు ఎవరైనా కానిగాక ప్రేమ ఉన్నటువంటి నాయకుడు మన వెంబడి వచ్చాడు అని చెప్పాడు, కానీ మనకి తెలియకుంటే ఏమయ్యేది? ఇది ఎంత పొరపాటు. ఉన్నటువంటి ప్రతిభను బట్టి సెలెక్ట్ చేయాల్సిందే కదా అని నేను అనుకుంటూ నేను రాస్తూ ఉంటే నా దగ్గర పిహెచ్డీ చేసేటటువంటి ఒక అమ్మాయి భర్త, అతను సైకాలజిస్ట్, ఉద్యోగి కూడా. నేను ఇవి రాస్తున్నాను నా జీవితంలో కొన్ని కథలు అని తెలిసి, అతను తప్పు చేశాడని మీరు రాసినా కానీ చివరిలో ఒక ట్విస్ట్ చేయండి సార్ ఈ కథ కన్నా. ఏమిటి అంటే అధికారి చెప్పినటువంటి మాట తన కింద ఉన్నవాళ్ళు ఒబే చేస్తున్నారా లేదా అని మిమ్మల్ని పరీక్ష చేశాడనేది చిట్ట చివరిలో ఒక వాక్యం పెట్టండి సార్. అలాగే పెట్టాను అది కూడా నిజంగానే. అంటే ఇక్కడ అతను పరీక్ష అంటే ఈ మాట అన్నందువల్ల పరీక్షకు నెగ్గినందువల్ల వచ్చిందా, మన క్వాలిఫికేషన్లో వచ్చిందా అని చిట్ట చివరిలో మళ్ళీ ప్రశ్న వేసి ముగించేశారు అది. కాబట్టి ఇదండి అంటే ఉద్యోగంలో చేరిన 7 ఏడాది మీద 4 నెలలకు నేను డిఎస్సీలో సెలెక్ట్ అయ్యాను. పెళ్లి కూడా అయ్యింది. ఇది ఏంటి పరిస్థితి. ఆ ఉద్యోగంలో తర్వాత బీఓఎల్ చేశాను. బీఓఎల్ యూనివర్సిటీ 2nd ర్యాంక్ వచ్చిందండి. అదే ఉద్యోగంలో ఉంటూ 6 సంవత్సరాలలో ఎంఓఎల్ కూడా చేశానండి. బిఏ ఇంగ్లీషు ఇస్తే దాంతో ఆ ఇంగ్లీష్ పరీక్షతోటి ఎంఓఎల్ ఎంఏ ఈక్వల్ టు ఎంఏ అనేది ఉన్నది. కాబట్టి
ఎంఓఏల్లో కూడా ప్రైవేట్గా ఇచ్చాను. యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది దాంట్లో కూడా, ఎంఓఏలో కూడా. ఈ విధంగా అక్కడ ఉద్యోగము ఇక్కడ చదువు రెండూ కూడా నాకు ఆ మాడుగులో పెట్టిన భిక్ష అండి. ఆ ఊరిలో ఈ విధంగా చదువుకోవడము, తర్వాత ఇవన్నీ జరగడం. తర్వాత గ్రంథాలయానికి పుస్తకాలు తేవాలంటే ఎలాంటివి ఎన్నుకొని తేవాలో నన్నే పంపించేవారు హెడ్ మాస్టర్ గారు. పంపిస్తూ ఆయన అంత దూరము నడిచిపోకు, బండి కట్టుకొని పోమని 5 రూపాయల చేతులు పెట్టేవారండి హెడ్ మాస్టర్ గారు. రామ్ సింగ్ గారు అని గొప్ప హెడ్ మాస్టర్. ఆ తర్వాత చంద్రకృష్ణారెడ్డి గారు అని 2 ఆయన వచ్చారు చివరిలో. ఇలాగా 6 సంవత్సరాలు అక్కడ అపూర్వమైనటువంటి ఇది జరిగిందండి. మరొక సంఘటన జరిగింది జీవితంలో అక్కడిది. ఇది కూడా ఈ పండిట్ ట్రైనింగ్ పూర్తి అయితేనే కానీ ఈ ప్రమోషను అంతేకాకుండా గ్రేడ్ రాదు. కాబట్టి పండిట్ ట్రైనింగ్కు షార్ట్ టర్మ్ కోర్స్ ఉంటుంది. హన్మకొండలో ఉంది, వరంగల్ హన్మకొండలో. అది పెట్టాను, నేను సెలెక్ట్ అయ్యాను. అయితే హెడ్ మాస్టర్గా కాగితం వచ్చింది, హెడ్ మాస్టర్ గారు దాచిపెట్టేశారు. ఇంత మంచి టీచర్ పోతే మాకు ఇక్కడ చదువు చెప్పేవాళ్ళు ఎవరు. అయితే పోస్ట్ ఆఫీస్ చూసేటటువంటి మా గురువు గారు, ఎవరైతే నాకు చిన్నప్పుడు చదువు చెప్పారన్నాను చూడండి, రఘునాథ్ రెడ్డి గారు, ఆయన పోస్ట్ ఆఫీస్ విషయం కూడా చూసేవాడు. నాకు ఆయన చెప్పాడు. చెబితే నేను హెడ్ మాస్టర్ గారిని అడిగాను. అది ఏది రాలేదు అన్నారు. రాలేదంటే నేను తలకాయ కిందకి ఉంచుకొని తరగతి గదికి పోయి పాఠం చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి అడవిలోకి పోయినానండి. స్కూల్ దగ్గర అడవి గుట్ట ఉంటుంది. ఏదో జరిగిందంట అని స్కూల్ పిల్లలందరూ వదిలిపెట్టి దానికి వచ్చేసారు. ఒక 8-9 తరగతి పిల్లలు వచ్చేసారు. వచ్చేసే వరకు హెడ్ మాస్టర్ గారు ఒక వ్యక్తిని పంపించి ఆర్డర్ వచ్చింది అని హెడ్ మాస్టర్ గారు చెప్పించారు. నిజమండి. ఆ చేతి తీసుకొని నేను అనుకోకుండా పరిగెత్తాను. ఇక 50వ నెంబర్ అండి నాది. 50 సీట్లు ఉన్నాయి అక్కడ, 50వ నెంబర్ నాది. అలాగా 6 నెలలు అక్కడ అనుకోకుండా పండిట్ ట్రైనింగ్ చేసుకుని రావడం అనేటటువంటిది జరిగింది. మరొక చిన్న సంఘటన ఉందండి ఈ ఉద్యోగంలో. అందరం మనం గుర్తుంచుకోవాల్సింది, ఎవరైనా పాఠం నేర్చుకోవాల్సినటువంటిది. నేను ఈ పాలెం ప్రాచీకలాల్లో చదివిన అనేటటువంటి అంటే తొలి దశలోనే జరిగింది ఇది. అంటే వచ్చిన ఏడాదిలోనే జరిగింది. కొంత నాకు పాఠం చెప్పడమే కాకుండా చెప్పేటటువంటి సందర్భంగా పదాల కూర్పు బాగా చేస్తున్నానని కొంత అహంకారం ఉండిందేమో లోన. అయితే నేను 5వ తరగతికి పాఠం చెప్తున్నానండి. అప్పుడు గెజిటెడ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ ఇన్స్పెక్షన్కి వచ్చారండి. డిఓ తర్వాత ర్యాంక్ పోస్ట్ అది దాదాపుగా రోజు వస్తారు అనేటటువంటి తెలిసింది. నేను 5వ క్లాసులో పాఠం చెప్తున్నాను. నేరుగా ఆ అమ్మగారు కామేశ్వరి దేవి గారు నా హెడ్ మాస్టర్ గారిని అడిగి కొత్త వాళ్ళు ఎవరు ఉన్నారని తెలుసుకొని నేరుగా నేను చెప్పి తరగతి గదిలోకి వచ్చారండి. వచ్చే వరకు అధ్యాపకుడు కూర్చునేటటువంటి కుర్చీ వారికి ఇచ్చి నేను బోర్డు మీద పాఠం ఎట్లా చెప్పాలో పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ప్రకారం పేరు రాసి ఆ తర్వాత పాఠం పేరు అదివరకే రాసి ఉన్నాను, వివరాలు రాసి వాటిని వివరిస్తూ ఉండాలి పిల్లలకు. వారు వచ్చి కూర్చున్నారు. పిల్లలందరూ అమ్మగారికి దండం పెట్టారు. నేను నమస్కారం చేశాను. పాఠం 50 నిమిషాలు పాఠం నడిచిందండి. ప్రారంభంలోనే వచ్చారు, 45-50 నిమిషాలు గంట కదా. పాఠం అంతా అయిపోయిన తర్వాత నువ్వు పాఠం బాగా చెప్పావు అన్నారు. అంటే నాకు ఒక్కసారిగా ఆనందం పొంగిపోయింది. ఈ భుజాలు కడిచిపోయినాయి అంటారు చూడండి, అంత ఆనందంతో విరిగిపోయినాయి. నువ్వు బాగా చెప్పావు కానీ పిల్లలకు ఒక్క ముక్క అర్థం కాలేదు అంటే అమ్మా అన్న నేను. అంటే నీ పాండిత్యం అంతా ఒలకోయాలని నా ముందు ఫోజు కొట్టావు. పెద్ద పెద్ద పదాలు వాడి నువ్వు పాఠం చెప్పావు అంట. అంటే నేను కిందికి దిగి చెప్పాలా అమ్మ అన్న. అంటే కిందికి దిగి చెప్పడం కాదు, ఆ పిల్లల్ని నీ మీదకి లాక్కొని చెప్పు. ఇప్పుడేమి హెడ్ మాస్టర్ గారు నేను అడిగి వస్తున్నా, నువ్వు పిల్లలతో ఆడుతూ పాడుతూ పాఠం చెప్తావంట. నేను వచ్చి కూర్చున్న తర్వాత నీ పాండిత్యం అంతా చూపించాలి కాక నాకు పాఠం చెప్పాను అని నా నెత్తిన చేయబెట్టి దీవిస్తూ, మన ఎదుట కూర్చున్న ఆడియన్స్ ఎవరో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఉపన్యాసం ఇవ్వాలి.
ఏ స్థాయి పిల్లలది అనుకొని వాళ్ళ స్థాయిని గుర్తించి ఆ స్థాయికి తగ్గ భాషను వాడి పాఠాలు చెప్పాలి. ఇది నిజంగా గీతాబోధ అండి, కామేశ్వర అమ్మవారు చెప్పినటువంటి గీతాబోధ. కాబట్టి నేను ఎక్కడైనా ఉపన్యాసాలకు పల్లెటూరులో వెళ్ళిపోతే హాయిగా మాండలికంలో అక్కడ మాండలికంలో చెప్పుకుంటానండి. అక్కడ మాండలికం, సామెతలు, పొడుపు కథలు, గేయాలు వాటిని మధ్యలో కలుపుకొని ఆ భాషలోకి వెళ్ళిపోతాను. నిజంగా ఆమె గొప్ప మార్గం చూపించింది అది. కాబట్టి మన పాండిత్య ప్రకర్ష గారు ఇది నిజంగా గొప్ప అనుభవం అండి. అలాగా గుర్తుంచుకున్నది 6 ఏళ్లలో. అది వదిలి హైదరాబాద్ ఎలా వచ్చారు మీరు? అవునండి, ఇది హైదరాబాద్ కాకుండా మధ్యలో ఇంకో సన్నివేశం ఉంది. ఇది నేను అప్పుడప్పుడు ఈ 6 ఏళ్లలో ఎంఓఎల్ అయిన తర్వాత ఎక్కడైనా కాలేజీకి అప్లై చేయాలి అనే ఆలోచన ఉండేది. అలాగా ధర్మపురి ఓరియంటల్ కాలేజీ పోస్టులు పడ్డాయి. ఓరియంటల్ కాలేజీ ప్రిన్సిపాల్ మాకు పాఠం చెప్పిన గురువుగారు వెంజమూరి శశివెంకట శర్మ గారు ఉన్నారు. అక్కడి నుంచి వారు అక్కడ ధర్మపురి ఓరియంటల్ కాలేజీకి వెళ్ళిపోయినారు. నేను ఇంటర్వ్యూకి వెళ్ళానండి. ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత సెలెక్ట్ అయ్యాను ఓరియంటల్ కాలేజీలో. సెలెక్ట్ అయిన తర్వాత వారు నాకు ఒక ఉత్తరం రాశారు. ఆ ఉత్తరంలో ఏముంది అంటే, 3-4 నెలల వరకు జీతాలు రావు నాయన, 4 నెలలు ఈలోగా మా తమ్ముడు మిలిటరీలో చేరాడండి. నీకు ఇంటి నుంచి ఎవరైనా పంపితే 3-4 నెలలకు ఒకసారి వస్తే ఇక్కడ ఆ ఇచ్చిన డబ్బులలో కూడా కొంత పట్టుకుంటారు వాళ్ళు, ఇక్కడ ఉన్న యాజమాన్యం. అందువల్ల 3-4 నెలలు గడుపుకునే పరిస్థితి ఇంటి నుంచి ఏర్పాటు చేసుకునే స్థితి ఉంటే వచ్చి జాయిన్గా అని మా గురువుగారు నాకు చెప్పారండి. దాంతో ఇక నేను వెళ్ళలేదండి ధర్మపురి ఓరియంటల్ కాలేజీ. ఇక అక్కడ జాయిన్ కాలేదు. ఈలోగా హుజూరాబాద్ ఇంటర్వ్యూకి వెళ్ళాను. అక్కడ కూడా ప్రైవేట్ కాలేజీలు అండి, జీతాలు సరిగ్గా ఇవ్వడం లేదని తెలిసిందండి. అందువల్ల అక్కడికి వచ్చినా వెళ్ళకూడదు నిర్ణయించుకున్నాను. అది ఏమైందో తెలియదు. తర్వాత 30 మంది ఇంటర్వ్యూకు వచ్చినటువంటి చోటు కామారెడ్డి, అక్కడికి వెళ్ళాను. కామారెడ్డి ఇంటర్వ్యూ హైదరాబాద్లోనే జరిగింది. అయిన తర్వాత నా అదృష్టం కొద్దీ మా గురువుగారు ముకురాల రామారెడ్డి గారు ఎక్స్పర్ట్గా వచ్చారు. ప్రిన్సిపాల్ గారు ఏ నరసింహారెడ్డి గారు అని ఉన్నారు. వారు యాజమాన్యం కూడా ఉంది. ఇక్కడ హైదరాబాద్లో ఇంటర్వ్యూ జరిగింది. 30 మందిలో నేను సెలెక్ట్ అయినానండి. తర్వాత గురువుగారు చెప్పారు, నాయన చింత లేదు, నువ్వు చేస్తున్నది ప్రభుత్వ ఉద్యోగమే, ఇప్పుడు చేస్తున్న జిల్లా పరిషత్లోనే అయ్యున్నా కానీ ఇది 2వ పోస్టు అక్కడ. ఫస్ట్ దీనికి కూడా ఎయిడ్ ఉంది, ఎయిడ్ పోస్టు కాబట్టి, ఎయిడెడ్ పోస్టు కాబట్టి ఏం చింతించడం అవసరం లేదు, నువ్వు వెళ్ళి జాయిన్గా అని గురువుగారు ఆశీస్సులు ఇచ్చారు. దాంతో నేను కామారెడ్డి వెళ్ళి జాయిన్ అయినానండి. 1973 సెప్టెంబర్ 1వ తేదీన అక్కడ జాయిన్ అయినాను కామారెడ్డిలో. అక్కడ అదండి, అక్కడ 12 సంవత్సరాలు ఉన్నానండి. అంటే మీకు అయాచితం నటేశ్వర శర్మ గారు అందరూ మేమంతా కలిసి పనిచేసిన సంఘటనలు ఉన్నాయి. హిత సాహిత్య అనే సంస్థను స్థాపించాము. తర్వాత అక్కడే జాతీయ సాహిత్య పరిషత్ స్థాపించాము. అయాచిత నటేశ్వర శర్మ గారు హిత సాహిత్యకి అధ్యక్షునిగా ఉన్నారు. ఆ తర్వాత జాతీయ సాహిత్య పరిషత్తుకు కూడా అధ్యక్షులుగా ఉన్నారు. దానికంటే పూర్వం వారి మామగారు తెగుళ్ళ వెంకటేశ్వర శర్మ గారని అక్కడ ప్రాచ్య కళాశాల ఉందండి, దాని ప్రిన్సిపల్ గారు వారు మొదటి అధ్యక్షులు హిత సాహిత్యకి, తర్వాత జాతీయ సాహిత్య పరిషత్తుకు. అయితే నాకంటే నా సీనియర్ తెలుగు లెక్చరర్ ఎవరైతున్నారో గుండి వెంకటాచార్యులు గారని, మేము హిత సాహితీ స్థాపించినటువంటి సందర్భంగా రంగనాథ రామాయణం మీద ఒకసారి ఉపన్యాసాలు పెట్టాం. నేను ఈలోగా హైదరాబాద్ వచ్చేసి తెలుగు డిపార్ట్మెంట్లో పిహెచ్డికి అప్లికేషన్ పెట్టుకున్నాను. అది ఈ సంఘటనని ఇవన్నీ కామారెడ్డికి సంబంధించినవి చాలా విశేషాలు ఉంటాయి. వాటికి సంబంధించి అక్కడ హిత సాహితీ ద్వారా మేము చేసినటువంటి కార్యక్రమాలు, హిత సాహితీ అనుబంధం జాతీయ సాహిత్య పరిషత్ నేను ప్రకటించాను కూడా. నేను కార్యదర్శిని. 2 వార్షిక సంచికలు తీశాను. గుండి వెంకటాచార్యులు గారు పురాణాలు చెప్పేవారు. తర్వాత ఈ ధనుర్మాసంలో గోదా అమ్మవారి అవి చెప్పేవారు. వారు దాని మీద రాసినటువంటి పుస్తకం ప్రింట్ చేశాను. నా స్టూడెంట్ ఒక పుస్తకం రాశాడండి, నాంది అని, ఇంటర్మీడియట్ కుర్రాడు. ఆ తర్వాత గొప్ప బాల
సాహిత్య రచయిత అయ్యాడు, జి అశోక్ అని. అతను ఆ నాంది నాకు మొదటి అశోక్ గరిమెళ్ళ సిద్దిపేట. అవును. ఆ అబ్బాయి ఆ నాంది పుస్తకాన్ని నాకు అంకితం ఇచ్చాను. అక్కడ నేను నా ఇంటర్మీడియట్ పిల్లవాడు అది. అంతేకాదు నలిబెల భాస్కర్ మానవత అని కవితలు రాశాడండి. ఆ కవితలకు మా అప్పుడున్న ప్రిన్సిపల్ గారితో చెప్తేను వారు దానికి ఆర్థిక సాయం చేశారు. ఇంటర్మీడియట్ కుర్రాడు అతను అప్పుడు అక్కడ. అది ప్రింట్ చేశామండి. అట్లా అంటే విద్యార్థుల పుస్తకాలు ప్రింట్ చేస్తూ అక్కడ ఉండగానే నా పుస్తకాలు ప్రింట్కు నోచుకున్నాయండి. ఈ భగవద్గీత అక్కడికి వెళ్ళకముందే ప్రింట్ అయింది, అంటే మాడుగుల్లో ఉన్నప్పుడే ప్రింట్ అయింది. కామారెడ్డి అనగానే రెండు పేర్లు గుర్తొస్తాయి, కసిరెడ్డి వెంకటరెడ్డి గారు, అయాజితం నటేశ్వర శర్మ. చాలా మంచి పేరు వచ్చింది కామారెడ్డి. అవునండి, సంస్కృతంలో అపారమైన పాండిత్యం ఉన్నటువంటి వారు. పద్యం రాస్తే దాశరథి పక్కన పిలుస్తాడంత గొప్పగా పద్యం రాసేవారు. అంతేకాదు వారు వ్యాకరణ శిరోమణి కూడా, గొప్ప వ్యాకరణ పండితులు కూడా. సంస్కృతంలో తిరుపతి సంస్కృత కళాశాలలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి గొప్ప మేధావి ఆయన. ఆయన రచన అదే విధంగా ఉండేది, తర్వాత రాత కూడా అదే విధంగా ఉండేదండి, అందంగా ఉండేది. స్ఫురద్ రూపం, ఆయన రూపం కూడా అదే విధంగా ఉండేది. తర్వాత నేను శివమహిమ్న స్తోత్రానికి ఆయన చేత వ్యాఖ్యానం రాయించి ఒక సభలో శ్రీ రామకోటి జపయజ్ఞం, గీతాజ్ఞానయజ్ఞం అని అప్పుడప్పుడు సభలు జరిగేటివి. ఆ సభలో వాళ్ళు ప్రింట్ చేశారు, దాన్ని ఆవిష్కరింపజేశాము. మా గురువుగారు తిరగవల్లి విశ్వనాథ శర్మ గారిని పిలుచుకొని ఇక్కడ మహబూబ్నగర్ జిల్లాలో దాన్ని ఆవిష్కరింపజేశాము. ఆ సందర్భంగా వారికి 10 పుస్తకాలు పంపిస్తూ వారికి అభినందనలు తెలియజేశాం. అలాగా శర్మ గారితో అలాగా సాధించే ఉందండి. జాతీయ సాహిత్య పరిషత్ ఎందుకని స్థాపించారు, అసలు దాని లక్ష్యం ఏంటి? నేను అక్కడ ఉన్నప్పుడు 1974-75 ఆ ప్రాంతంలోనే హైదరాబాద్లో జాతీయ సాహిత్య పరిషత్ ప్రారంభమైంది. ఆచార్య బి రామరాజు గారు అధ్యక్షులుగా, బండారు సదాశివరావు గారు ఉపాధ్యక్షులుగా, ఘనశ్యామల గారు కార్యదర్శిగా, ముదిగొండ శివప్రసాద్ గారు కార్యాలయ కార్యదర్శిగా ఇక్కడ ప్రారంభం చేశారు. వీరశైవ విద్యాభివర్ధక హాస్టల్లో నారాయణగూడలో ఆర్బివిఆర్ మహిళా కళాశాల ఎదురుగా ఉన్నటువంటి వీరశైవ విద్యాభివర్ధక హాస్టల్ ఉందండి ఇప్పటికీ. అందులో కార్యక్రమం పెట్టారు. రాయపల్లి సుబ్బారావు గారు, శేషేంద్ర శర్మ గారు, మేము వచ్చాం కామారెడ్డి నుంచి. వచ్చేసి వీళ్ళందరి ఉపన్యాసాలు విన్నాం. తోమురూరి లక్ష్మీనారాయణ గారు, ఇక ఘనశాల గారు, వీళ్ళంతా ఉన్నారు. అప్పుడు ప్రత్యేక సంచిక ఒకటి వేశారండి. చూసి మేము హిత సాహితిని జాతీయ సాహిత్య పరిషత్తుగా మార్చాము. అక్కడ 70 తర్వాత మార్చాం. హిత సాహితీ నడిచేది అనుబంధంగా ఉంటుంది, ఎవరైనా ఆ పేరుతో నడిపించవచ్చు. కానీ జాతీయ సాహిత్య పరిషత్తే అప్పటి నుంచి కొనసాగిందండి. ఆ విధంగా జాతీయ సాహిత్య పరిషత్తు అయాచిత నటేశ్వర శర్మ గారు అధ్యక్షుడిగా, అవధానం రంగనాథ వాచస్పతి గారు ఒక ఉపాధ్యక్షుడిగా, తర్వాత మేడవరం అనంతకుమార్ శర్మ గారు, వీళ్ళంతా ప్రాచ్య కళాశాల ఆచార్యులండి, గొప్ప పండితులు అందరూ అట్లాంటి వాళ్ళు. జి శంకర శర్మ గారు, పుండరీక శర్మ గారు, గొప్ప పౌరాణిక బ్రహ్మాండి ఆయన. మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి స్థాయిలో ఉన్నటువంటి పౌరాణిక పండితుల వారు. ఇంత గొప్ప వాళ్ళ సన్నిధిలో వెలగాల్సినటువంటి అదృష్టం నాకు దక్కిందండి. అక్కడ ఉన్నటువంటి కాలంలోనే గోరక్ష ఉద్యమం ఒకటి వచ్చింది. ఆ గోరక్ష ఉద్యమంలో పాల్గొన్నాను నేను. పాల్గొన్న తర్వాత ఆ రోజు ఉద్యమం అయిన తర్వాత ఆరుమూరులో కార్యక్రమం ఉంటే నేను వెళ్ళాను. ఇక్కడ ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు. అందులో 2 స్టూడెంట్స్ని అరెస్ట్ చేశారు. నేను వచ్చిన తర్వాత నన్ను అరెస్ట్ చేశారు. చేసి 3 రోజులు ఉండాల్సి వచ్చిందండి. 3 రోజులు కూడా అక్కడ ఇక్కడ మెజిస్ట్రేట్ లేడని నిజామాబాద్లో పెట్టారు. ఇక్కడ మెజిస్ట్రేట్ వచ్చాక తీసుకొచ్చేసారు. అప్పుడు మెజిస్ట్రేట్ గారు మా సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి వారు వాళ్ళను మందలించి పంపించేశారండి. అది కేసు లేకుండా అయింది. అది ఎలాగైందో తెలియదు మొత్తం మీద. అంటే గోరక్ష ఉద్యమంలో పాల్గొన్నటువంటి వారు కాశ్మీర్లో అప్పటి షేక్ అబ్దుల్లా అనుకుంటా, అతనికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారంట పిల్లలు. అంటే అందులో పాల్గొన్నటువంటి విద్యార్థులు ఇచ్చారని అదొకటి.
ఇంకొక మంచి కార్యం అండి, నిర్మాణాత్మక కార్యక్రమం అక్కడ ఉండగా చేసింది. ఆర్ష గురుకులని వేదవ్రత మీమాంసకని వేద విద్వాంసులు, ముఖ్యంగా జ్యోతిర్వేద విద్వాంసులు వారు అది ప్రారంభం చేశారు. చేస్తే వారికి ఒక 3 ఎకరాలు ఒకరు దానం ఇచ్చారు. ఆ 3 ఎకరాలలో ఉన్నటువంటి చెట్టు, చేమ, రాయి, రప్ప, గుట్ట ఇట్లాగా చిన్న చిన్నవన్నీ ఉన్నాయి. నేను స్వయం సేవకులు అప్పటికి కూడా శాఖకి వెళ్తుండేవాడిని అండి. శాఖలో బాధ్యత ఏమి లేదు, కానీ శాఖకు వెళ్తుండేవాడిని. కానీ జిల్లా స్థాయిలో నాకు బౌద్ధిక బాధ్యత ఉంది కాబట్టి ఇక్కడ శాఖ నడుస్తూ ఉండేది, వెళ్తుండేవాడిని. రెగ్యులర్గా నేను వెళ్తుండేవాడిని అండి. ఈ మనం ఆర్ష గురుకులు ఆ స్థలం ఏదైతే ఉందో దాన్ని సరిచేయాలని నేను స్వయం సేవకులతో విద్యార్థులు ఉన్నారు ఎక్కువ, దాదాపు ఒక 40-50 మంది విద్యార్థులండి. మేము ఒక వారం రోజులు అందులో కంప ఇది అది ఏది లేకుండా చేసి క్లీన్ చేసేసామండి. ఆ విధంగా ఆర్ష గురుకులు ఒక వారు నిర్మాణం చేసుకోవడానికి వీలుగా చేసి 300 చెట్లు నాటించాం, మొక్కలు తెచ్చి నాటించాం. ఇది ఒక వారం రోజులు సేవ చేసాం అక్కడ. తర్వాత ఇటు గోసేవ, అటు ఆర్ష విద్యా గురుకులకు దానికి చేసినటువంటి సేవ. పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయం అని అక్కడ ఒకటి ఉంది. నేను ఆంజనేయ స్వామి మీద విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కోరుతూ ఉపన్యాసం ఇచ్చిన. ఆ ఉపన్యాసాన్ని రాసి ఇవ్వమని వాళ్ళు అడిగారు. అది 24 పేజీలు వచ్చింది. ఆ 24 పేజీల ఉపన్యాసాన్ని రాసిచ్చిన తర్వాత వాళ్ళు ప్రింట్ చేశారు, పంచముఖ ఆంజనేయ స్వామికి అంకితం ఇచ్చారు. అక్కడ జరిగిందండి అది. కాబట్టి అక్కడ ఇలాగా ఉంటూ ఉండగానే ఇది ఇంతకు పూర్వము అచ్చైనటువంటి భగవద్గీత కానీ, రెడ్డి మాట కానీ ఇవన్నీ ఈ పాలెము వెంకటేశ్వర శతకాన్ని అక్కడ ప్రింట్ చేశాము. అది ప్రింట్ చేయడానికి శ్రీరామ ప్రింటింగ్ ప్రెస్ వాళ్ళు కొంత సాయం చేశారు, వాళ్ళు అక్కడ ప్రింట్ అయింది. అట్లా పాలెం వెంకటేశ్వర పుస్తకాలు వెంకటేశ్వర స్వామి గుడికి పంపాను. ఇంకొక సంఘటన ఉందండి. నేను ఇక్కడ 6 సంవత్సరాలు తెలుగు అధ్యాపకునిగా ఉన్న కాలంలో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవాలయం వాళ్ళు శతకాల పోటీ పెట్టారు. పెడితే నేను శ్రీ నరసింహ శ్రితార్తి భంజన, శ్రీ నరసింహ శ్రిత ఆశ్రయించిన వారి యొక్క ఆర్తి వేదనను బాధలను భంజన దూరము చేయువాడ అనేటటువంటి మకుటం పెట్టి నేను ఈ కామారెడ్డికి సెలెక్ట్ అయ్యి వెళ్ళడానికి ఒక 4-5 నెలల ముందు పంపించాను యాదగిరిగుట్టకు. పంపించి వచ్చేసాను. నా దగ్గర రథప్రతి ఉంటుంది, వాళ్ళకి పంపించాను. నేను అక్కడ చేరిన తర్వాత వాళ్ళు రీడైరెక్ట్ చేశారు. ఈ మాడుగులకు వచ్చి మళ్ళీ నాకు కామారెడ్డికి వచ్చింది. అది దాంట్లో ఒక 20 రూపాయలు పారితోషికం పెట్టి, మీరు పంపించిన ఈ పుస్తకాన్ని మేము ఎంపిక చేయనందుకు చింతిస్తున్నాము, అయినా మీకు 20 రూపాయలు పారితోషికం ఇస్తున్నాము, ఎంపిక చేయకుండా పారితోషికం ఇస్తున్నాము అన్నారు. అంటే మా స్నేహితుడు నరసింహులని ఉన్నాడండి. ఈ అలక ప్రింట్ కావడానికి ఆయన కారకుడు. ఈ కథలు ఆయనకి అంకితం ఇచ్చాను. ఆయన రాముడు ఆ ప్రింటింగ్ ప్రెస్ అతను స్నేహితుడు, ఆయన ప్రింట్ చేయించాడు. అలక 6 కథలు 7 కథలు ఉంటాయి. ఇది కూడా అతను ఆ ఊళ్ళో ఉన్నటువంటి వైశ్య సంఘం వాళ్ళు చేత చేశారు. దాంతో వాళ్ళు ఆ కాలంలో ఎంతండి 250-300 రూపాయలు వచ్చాయి. ఆ వైశ్య సంఘం వాళ్ళిద్దరు పేర్లు ఉంటాయి దాంట్లో. శ్రీనరసింహ శతకం ఆ విధంగా అక్కడ వచ్చాయింది. ఆ స్నేహితుడు నరసింహులు రోజు దండధారి. ఇంకొకరు తాతపూడి అచ్యుతరామయ్య గారని గొప్ప మ్యాథమెటిషియన్ అండి. ఆయన రాసిన కళల గణితం ఇంటర్మీడియట్ విద్యార్థులకు పెట్టేవారు. ఆయన రోజు శాఖకు వచ్చేవాడండి. అట్లా మేము మాది ఒక టీం ఏర్పడింది. చక్కగా బాగా విద్యార్థులు స్వయం సేవకులు దేనికైనా మనం సేవ చేయడానికి సిద్ధం అనేటటువంటి విధంగా అట్లా సంసిద్ధమయ్యారండి. అక్కడ ఉన్నప్పుడు ఇంకా 2 విషయాలు ఊరికే స్పృశిస్తాను. ఒకటి, గణపతి ఉత్సవాలలో 9 రోజులు ఎక్కడంటే అక్కడ ఉపన్యాసాలకు వెళ్ళేవారు. రెండవది శ్రీ చైత్రనవమి నవరాత్రి ఉత్సవాలు, దానికి వెళ్ళేటటువంటి వాళ్ళం. అక్కడ ఉన్నప్పుడే రామజన్మభూమి ఉద్యమం కూడా వచ్చేసింది. అది సో ఇక్కడ మనం కామారెడ్డి నిజానికి ఇంకా తెలుసుకోవాల్సిన విశేషాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా రామజన్మ ఉద్యమం ఒకవైపు, రామజన్మ భూమి ఉద్యమం ఒకవైపు, మళ్ళీ మీ PhD మరోవైపు. సో ఇవన్నీ మనము ఒక విరామం తర్వాత చర్చించుకుందాం. తప్పకుండా.